Hi, hello, welcome back to our Explains YouTube channel. So, exercise 11.1 లో పేజ్ నెంబర్ 277 క్వశ్చన్ నెంబర్ 7 ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. ఇందులో మనకు cot theta 7/8 ఇచ్చిండు. నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేయమన్నది 1 plus sin theta ఈ పెద్ద ఎక్స్పాన్షన్ ఇచ్చిండు, పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. సో దానికి ఏం చేద్దామంటే మనం దీనిలో టూ మోడల్స్ ఉన్నాయి. ఇంతకుముందు cot theta = 7/8 అనే దానిలో tan theta ఇస్తే 3/4 ఇస్తే దానికి మనం ట్రయాంగిల్ వేసుకొని దానికి K7K 8K అని తీసుకొని మొత్తం 3 sides కనుక్కొని దాని తర్వాత sin theta వాల్యూ cos theta వాల్యూ కనుక్కొని చేయడం. లేదనుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే cot theta వస్తుందని చూసుకోవడం. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింపుల్గా చేస్తే 1 plus sin theta 1 minus sin theta. దీన్ని ఏమైనా చేంజ్ చేయొచ్చా? సో ఇక్కడ ఫార్ములాస్ రాస్తా. a plus b into a minus b equals to a square minus b square. ఇది ఒక ఫార్ములా, రైట్? సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇది చేసేద్దాం. 1 plus sin theta ab. సో సేమ్ ఉన్నాయి కాబట్టి a square minus b square. a square is 1 square minus sin theta whole square, right? Next same కింద a plus b, a minus b. 1 square minus cos theta whole square. 1 square minus sin square theta 1 next divided by 1 minus cos square theta. So 1 minus sin square theta 1 minus cos square theta ఏమవుతుంది? సో ఐడెంటిటీస్ లో టీ చేసిన ఐడెంటిటీస్ పైన లింక్ చూసుకోవచ్చు. సో ఐడెంటిటీస్ కోసం ఐడెంటిటీస్ ఫార్ములా ఏంటంటే sin square theta plus cos square theta equals to 1. కాబట్టి మనకు 1 minus sin square theta అంటే sin square theta పంపిస్తే cos square theta equals to 1 minus sin square theta. నెక్స్ట్ sin square theta కావాలంటే sin square theta equals to 1 minus cos square theta. So 1 minus sin square theta is cos square theta divided by 1 minus cos square theta is sin square theta. So cos by sin, cos theta by sin theta whole square. Okay, cos theta by sin theta is cot theta. Okay, cot theta whole square. సో మనకు ఆల్రెడీ cot theta ఇక్కడ ఉంది కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోవచ్చు ఇట్లా. సో cot theta in 7/8 whole square. So 49/64. Excuse. So 49/64. ఇది ఆన్సర్. సో ఇట్లా ఈ మోడల్ కాకుండా మనం ఈ ఫార్ములాస్ ఇవన్నీ కాకపోయినా ఐడెంటిటీస్ యూజ్ చేయకుండా ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా నేను చెప్పినట్టు కే అనే కాన్సెప్ట్ యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. సో ఇక్కడ cot theta is equals 7/8 అన్న కదా. సో cot theta is equals to adjacent by opposite equals to 7/8. ఇది రేషియో కాబట్టి adjacent equals to 7k, opposite equals to 8k అనుకోవచ్చు. సో ఒక రైట్ యాంగిల్ తీసుకొని ABC అనుకుంటే ఇది 90 degrees అనుకుంటే ఇది థీటా అని మనం అనుకొని 7/8 అంటే 7 అడ్జసెంట్ అయింది 7k, ఇది 7k, ఆపోజిట్ 8k అనుకుంటే పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని పైథాగరస్ థీరం అయినప్పుడు AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. కొంచెం స్పీడ్గా పోతున్నా. అకార్డింగ్ టు పైథాగరస్. ఇది ఆల్రెడీ ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం మనం. సో ఇక్కడ ఎట్లా దీన్ని ఎందుకు తీసుకున్నాం ఏంది అనేది ఆల్రెడీ సాల్వ్ చేసినాం. మేము పైన కార్డ్ మీద క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. సో AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది ఏంటి అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పైథాగరస్ థీరం. ఇది కూడా చాలా ప్రీవియస్ వీడియోస్లో పైథాగరస్ థీరం గురించి చాలా డిస్కస్ చేసినాం. AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ మనకు కావాల్సింది AC స్క్వేర్, AB ఉంది, BC ఉంది. 7k స్క్వేర్ ప్లస్ 8k స్క్వేర్
right? So AC square equals to 49k square plus 64k square. Okay, so AC square వచ్చేసి 49 plus 64, 49 plus 64, 49 plus 64, 13, 130, 113, root 113, right? So root 113 k square, AC square కదా 113 k square. So AC equals to root 113 k. So AC is root 113 k వచ్చింది, 113 k. మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే సైన్ వాల్యూ sin theta equals to ఆపోజిట్ వాల్యూ వచ్చింది కాబట్టి 8 by root 113, cos theta equals to 7 by root 113. ఇక్కడ కేలు ఉన్నాయి కదా, ఇక్కడ కే వస్తుంది, ఇక్కడ కే వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 by 113 అని రాస్తాను. సో సైన్ వచ్చింది, కాస్ వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 ప్లస్ దిస్ 1 మళ్ళీ సైన్. జస్ట్ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇందులో చేసేస్తే మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్, లాస్ట్కి వచ్చే ఆన్సర్ 49/64. సో ఇంత లెంతీ ప్రాసెస్ బదులు మనము, అందుకనే నేను అన్ని కాన్సెప్ట్స్, ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ అన్ని ఎట్ ఎ టైం వీడియో చేసిన. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో యాక్చువల్గా దీనిపైన ఉన్న కాన్సెప్ట్లో ఐడెంటిటీస్ లేవు, కానీ ఈ ప్రాబ్లంలో మనం యూజ్ చేసినాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఐడెంటిటీస్ చెప్పేసుకున్నాం. సో ఇది ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని చేయడం చాలా ఈజీ, సింపుల్గా వస్తుంది. ఓకే, ఈ సైన్ థీటా కాస్ థీటా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు లాస్ట్ ఆన్సర్ వచ్చేది 49/64. సో ఇఫ్ యూ లైక్ ద ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సేమ్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ ఏమడిగంటే 1 plus sin theta divided by cos theta, దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. మనకు క్వశ్చన్లో వచ్చింది cos theta equal to cot theta equal to 7/8. సో ఈ రూట్ 113k పైథాగరస్ థియరం యూజ్ చేసి ఫైండ్ చేసినాం. సో ఇక్కడ 1 plus sin theta, సింపుల్ గా మనం sin theta వాల్యూ ఫైండ్ చేయొచ్చు. sin theta equals to టూ మోడల్స్ చేద్దాం. sin theta equals to ఆపోజిట్ బై హైపోటెనస్. సో 8k/113 వస్తుంది. 8k/, రాద్దాం 113k, k క్యాన్సిల్ అయిపోతే 8/√113. చలో నెక్స్ట్ cos theta 7k/7/√113. సరే k రాద్దాం 7/√113. ఓకే, సో cos theta sin theta వాల్యూస్ ఇక్కడ రాసేసుకున్నాం. ఇక్కడ రాద్దాం. sin theta equals to 8/√113, cos theta equals to 7/√113. సో మోడల్ 1లో ఏం చేద్దాం, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 plus sin theta వాల్యూ 8/√113 డివైడెడ్ బై cos theta 7/√113. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమైంది, √113 plus 8 డివైడెడ్ బై √113 డివిజన్, ఇది డినామినేటర్. నెక్స్ట్ న్యూమరేటర్లో 7/√113. ఓకే, సో ఇక్కడ √113 క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలేది ఏంటి అంటే 8 plus √113 డివైడెడ్ బై 7. సో ఇది సొల్యూషన్ వచ్చేసి ఇది. ఆన్సర్. సో ఇదే మోడల్ని మనం జస్ట్ కొంచెం కన్వర్ట్ చేసి రాస్తే 1 plus sin theta 1/cos theta sin/cos theta రాసుకోవచ్చు, రైట్? సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. 1/cos theta అంటే secant theta ప్లస్ sin theta/cos theta అంటే tan theta. secant theta అంటే cos theta కి రెసిప్రోకల్, సో దీని రెసిప్రోకల్ √113/7 ప్లస్ tan theta అంటే దీని రెసిప్రోకల్ 8/7. సో 7 కామన్ కాబట్టి ఎల్సిఎం అవసరం లేదు. 7 √113 ప్లస్ 8. సో సేమ్ ఆన్సర్
సేమ్ ఆన్సర్, కాకపోతే సింప్లిఫికేషన్ డిఫరెన్స్. డైరెక్ట్ మనం sin θ వాల్యూ cos θ వాల్యూ ఇందులో పెట్టినాం, కానీ ఇది కన్వర్ట్ చేసినాం, secant θ tan θ కన్వర్ట్ చేసి సేమ్ ఆన్సర్ ఫైండ్ చేసినాం. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ ఇఫ్ యూ లైక్ ది ఎక్స్ప్లెనేషన్. ఇంకా ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 1 వరకు ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ 1 ఒకటే కాదు, తర్వాత ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే క్వశ్చన్ని కమెంట్ చేయండి. సో ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ లెవెల్ వరకు అన్ని కంప్లీట్గా నేర్చుకుందాం. దెన్ తర్వాత మనం ఫార్వర్డ్ స్టెప్ చూద్దాం, తర్వాత ఏం చేద్దాం అనేది. సో ఇంతవరకు ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేమింగ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ పైథాగరస్ థియరమ్. ఈ 3 టాపిక్స్ మీదనే ఈ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 1 లోపు ఉన్న క్వశ్చన్స్ అన్ని ఈ 3 టాపిక్స్ మీదే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ టాపిక్స్ మీద ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి మనం అది కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.